1781 విలియం హెర్షెల్ యురేనస్ను కనుగొన్నది ఈ రోజే. అతి చిన్న నక్షత్రంలో తక్కువ వెలుతురుతో కనిపిస్తుంది. దీని వ్యాసం 46,880 కిలోమీటర్లు. సూర్యునికి 285 కోట్ల 30 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యురేనస్ తన చుట్టూ తాను 10 గంటల 45 నిమిషాల్లో తిరుగుతూ సూర్యుని చుట్టూ 84 సంవత్సరాల్లో తిరుగుతుంది. యురేనస్కు 5 ఉపగ్రహాలున్నాయి. దీని సాంద్రత 1.3 కావడంతో అతి శీతలంగా ఉంటుంది. 1899 హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణరావు పుట్టింది ఈ రోజే. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి తాలూకాలోని పడకల్లు ఆయన స్వస్థలం. లాయర్గా, స్వతంత్ర సమరయోధుడిగా గుర్తింపు పొందిన బూరుగుల హైదరాబాద్ స్టేట్కు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. హైదరాబాద్ కాంగ్రెస్కు తొలి అధ్యక్షుడు కూడా ఆయనే. ఆపరేషన్ పోలో తర్వాత నిజాం స్టేట్ ఇండియన్ యూనియన్లో కలిసిపోయింది. దాంతో స్వామి రామానంద తీర్థాలంటి ప్రముఖులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బూరుగుల. 68 ఏళ్ల వయసులో రామకృష్ణరావు 1967 సెప్టెంబర్ 14న చనిపోయారు. 1899 జాన్ హబ్రాక్ వాన్వెక్ ఎలక్ట్రానిక్స్, మ్యాగ్నెటిక్ సాలిడ్స్ ను కనుగొన్న ప్రముఖ భౌతిక, గణిత శాస్త్రవేత్త. అమెరికా కనెక్టికట్లోని మిడిల్ టౌన్లో ఆయన పుట్టింది ఈ రోజే. ఎలక్ట్రానిక్స్, మ్యాగ్నెటిక్ సాలిడ్స్ పై పరిశోధనలు చేసినందుకు గాను 1977లో నోబెల్ ప్రైజ్ దక్కింది. 81 ఏళ్ల వయసులో 1980 అక్టోబర్ 27న చనిపోయారు వెక్. 1930 ప్లూటో గ్రహాన్ని కనుగొన్నది ఈ రోజే. ఎరిస్ తర్వాత రెండో అతిపెద్ద మరుగుజ్జు గ్రహంగా గుర్తింపు పొందింది ప్లూటో. సౌరమండలంలో సూర్యుని చుట్టూ పరిభ్రమించే 10వ పెద్ద శరీరం ప్లూటోది. ట్యూపర్ బెల్టులో అతిపెద్ద శరీరం గల సభ్యుడు. కొన్నిసార్లు తన కక్ష కారణంగా ఇది సూర్యునికి నెప్ట్యూన్ గ్రహం కంటే సమీపంగా వస్తుంది. 1940 భారత స్వాతంత్రోద్యమంలో నెత్తుటి చరిత్రను లిఖించిన ఘోర ఘటన జలియన్ వాలా బాగ్. దానికి కారణమైన జనరల్ డయ్యర్ను కాల్చి చంపింది ఈ రోజే. అమృత్సర్కు చెందిన ఉద్దమ్ సింగ్ దానికి బాధ్యుడు. 1919లో అమృత్సర్లోని ఓ పబ్లిక్ గార్డెన్లో స్వతంత్ర పోరాటానికి సంబంధించి ఓ మీటింగ్ జరిగింది. అది బ్రిటిష్ సర్కార్కు నచ్చలేదు. దాంతో అప్పటి బ్రిటిష్ పోలీస్ అధికారి జనరల్ డయ్యర్ ఆదేశాలతో జనాన్ని దారుణంగా కాల్చి చంపారు. ఆ ఘటనలో దాదాపు 1500 మంది చనిపోయారు. దేశం కోసం పోరాటం చేస్తే అంత కిరాతకంగా చంపేస్తారా అంటూ దేశం మొత్తం ఒక్కటైంది. అల్లర్లు చెలరేగాయి. అయితే ఆ ఘటనకు బాధ్యుడైన జనరల్ డయ్యర్ను సస్పెండ్ చేసింది బ్రిటిష్ రాజ్. దాంతో లండన్ వెళ్లిపోయారాయన. అయితే ఘటన జరిగిన 29 ఏళ్ల తర్వాత లండన్ వెళ్లి మరీ ఉద్దమ్ సింగ్ డయ్యర్ని కాల్చి చంపడం విశేషం.